బోధన్ మున్సిపల్ కార్యాలయంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియను మంగళవారం కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఎన్నిక ప్రక్రియ కలెక్టర్ ఎల్ త్రిపాఠి పర్యవేక్షణ కొనసాగింది. ఎక్స్ అఫీషియో సభ్యుని హోదాలో ప్రభుత్వ సలహాదారు స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కోఆప్షన్ సభ్యుల ఎన్నికల్లో పాల్గొన్నారు. సరిపడ కోరంను నిర్ధారించుకునే మీదట ఎన్నిక ప్రక్రియను ప్రారంభించారు. ఎక్స్ అఫీషియోను కలుపుకొని మొత్తం 39 మందికి గాను పూర్తి స్థాయిలో 39 మంది సభ్యులు హాజరయ్యారు. ఆయా కేటగిరీల వారిగా కోఆప్షన్ పదవి కోసం వచ్చిన ప్రతిపాదనల మేరకు పేర్లను చదువుతూ చేతులెత్తే పద్ధతి ద్వారా 4 సభ్యులను ఎన్నుకున్నారు. ఎన్నికల ప్రక్రియను ప్రిసైడింగ్ ఆఫీసర్ ప్రకటించిన తదుపరి 12 మంది ఈఎంఐఎం కౌన్సిలర్లు ఎన్నికను బహిష్కరిస్తున్నామని ప్రకటించి సమావేశం హాలు నుండి బయటకు వెళ్లిపోయారు. మిగతా సభ్యులతో ఎన్నిక ప్రక్రియను కొనసాగించారు. 4 కోఆప్షన్ పదవులకు గాను మొత్తం 30 దరఖాస్తులు రాగా పేర్లను చదువుతూ చేతులెత్తే పద్ధతి ద్వారా కోఆప్షన్ సభ్యులను ఎన్నుకున్నారు. ఎలాంటి గందరగోళం తావు లేకుండా నిబంధనలను పక్కాగా పాటిస్తూ వీడియో చిత్రీకరణ మధ్య పూర్తి పారదర్శకంగా ఈ ఎన్నిక ప్రక్రియ జరిపించారు. మెజార్టీ సభ్యులు 19 మంది మద్దతు మేరకు దండు సంగ్రామ్, మాసులక్ష్మి, మహమ్మద్ ఇమ్రాన్, రఫియా బేగంను కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైనట్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ జాదవ్ కృష్ణ ప్రకటించారు. నూతనంగా కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారికి నియామక ధృవీకరణ పత్రాలు అందజేశారు. కోఆప్షన్ ఎన్నికను పురస్కరించుకున్న మున్సిపల్ కార్యాలయం వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నూతనంగా ఎన్నికైన కోఆప్షన్ సభ్యులకు ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఎల్ త్రిపాఠి అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నిక ప్రక్రియలో అదనపు కలెక్టర్ భుజంగారావు, బోధన ఆర్డీఓ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, తహసీల్దార్ విఠల్, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు. వీళ్ళు మనకి చూసి ఎందుకంటే కోర్సు రేటు తీసుకున్నాం కాబట్టి మీరు కూడా సోదరు మీడలు ఇష్టం కట్టుగా చేయాలి. రూమ్స్ ఉంటాయి, విఐపి రూమ్స్ లెక్క 6,000 7,000 ఛార్జెస్ చేసుకొని మనసుంటి ఫ్యామిలీస్ పోయినా ఉండి మెడిసిన్స్ ట్రీట్మెంట్ ఫ్రీ ఉంటుంది కాబట్టి అక్కడ 8 బెడ్స్ ఉంటే 7-8 బెడ్స్ ప్రతిరోజు మెడిసిన్ అక్విజిషన్ అవుతారు. మన దగ్గర కూడా మరి ఎన్ని బెడ్స్ ఉన్నాయో అది చేస్తే అందరు కూర్చొని మాట్లాడుతుంది. అక్కడ మనం ప్రజలకు సౌకర్యం అవుతుంది. నిజంగా ప్రతి దానికి పోవడం ప్రైవేట్ హాస్పిటల్ పోయే బదుల్లో ఇక్కడ మంచి డాక్టర్స్ కాదు ఇంకా ట్రీట్మెంట్ ఏదైనా అవసరమైతే వాళ్ళతో మాట్లాడచ్చు. ప్రైవేట్ వాళ్ళు నేర్చుకుని అది కొద్దిగా వేరే టైప్ వస్తుంది కాబట్టి మీరు మన డాక్టర్లే మంచిగా చదువుకున్న డాక్టర్లు, అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళని యూజ్ చేసుకోవాలి. మన రౌడీని బట్టి చిన్న వాళ్ళకి ఇబ్బంది అయితే మరి ఇక్కడ ఆర్డీఓ కానీ పోలీసు వాళ్ళు కానీ మీరందరూ ఒక ఎల్డర్స్గా కూర్చుని పెట్టి వాడికి ఇవ్వకుంటే మనకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఈ రౌడీగా కొందరు చేస్తూ ఉన్నారు, మంది కంప్లీట్ చేసుకుంటారు. తొందరగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నా మొత్తం స్టేట్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి దాంట్లో బాగా మనం బోధనకు కంప్లీట్ చేసుకుని ప్రయత్నం చేస్తాం. మీరు వచ్చిన దాంట్లో ఎడ్యుకేషన్లో కూడా బాగా చేస్తూ ఉన్నారు. ఆ టీచర్లను ప్రోత్సహించింది, మర్యాద మాట్లాడేది. మన పిల్లలకు మీ పిల్లలకు టీచింగ్ ఏంటి అంటే
వాళ్ళకు కూడా సంతోషం అనిపిస్తుంది. సంతోషం అనిపిస్తే మనకు మంచి రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టిస్తా ఉన్నాం. నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో కూడా ప్రీ ఫైనల్ ఎగ్జామ్ పెట్టిస్తా ఉన్నాం. హాఫ్ ఇయర్ ఎగ్జామ్ ఉంటే 1 month బిఫోర్ ఏ సబ్జెక్ట్ అయితే నీకున్నారో మళ్ళీ ఆ సబ్జెక్ట్ మనం టీచింగ్ నేర్పిస్తా ఉన్నాం. అదే టీచర్తో అడిషనల్ హాఫ్ అన్ అవర్ 1 hour క్లాస్ తీసుకుంటాం. కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నాము. మీరు అది కాదు ఎవరైనా ఉపయోగించారు పని చేయడం మనం తప్పనిసరిగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ వాళ్ళు చేయవలసిన వ్యవస్థ చేయడం పోదని ప్రజలకు చేస్తారు.